చిన్న పిల్లల్లో కాళ్ళు నొప్పులనేది చిన్న పిల్లల్లో జనరల్‌గానే వాళ్ళు యాక్టివిటీ చాలా ఎక్కువుంటది. చిన్న పిల్లల్లో ఏంటంటే మన నార్మల్ పెద్దవాళ్ళలో ఉండే బోన్ లాగా చిన్న పిల్లల బోన్ ఉండదనమాట. ఆ బోన్‌లో ఏంటంటే అది గ్రోయింగ్ బోన్ అనమాట. గ్రోయింగ్ బోన్ అంటే ఏంటంటే మనకి గ్రోత్ ప్లేట్ అని ఉంటదనమాట. ప్రతి జాయింట్స్‌కి దగ్గరలో గ్రోత్ ప్లేట్ ఉంటది. ఆ గ్రోత్ ప్లేట్ నుంచే మనకి బోన్ గ్రో అవుతా ఉంటదనమాట. సో, ఎప్పుడైతే బోన్ గ్రో అవుతుందో దానికి కావాల్సిన మినరల్స్ కావాలి. దానికి ఆ గ్రోత్‌కి ఏదైతే రిక్వైర్డ్ న్యూట్రియంట్స్ అన్నీ వాళ్ళకి ప్రాపర్‌గా అందినప్పుడే బోన్ గ్రోత్ అనేది ప్రాపర్‌గా ఉంటది. జనరల్‌గా పిల్లల్లో చూసేదేంటి? పిల్లల్లో నొప్పిలెప్పుడొస్తది? ఏమన్నా కింద పడ్డప్పుడు, లేపోతే ఏమన్నా డ్యామేజ్ అయినప్పుడు. కింద పడ్డప్పుడు ఏంటంటే డైరెక్ట్‌గా బోన్‌కి డ్యామేజ్ అవుతది. లేదంటే మజిల్ ఇంజ్యూరీ అవుతది. కొన్నేంటంటే స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ ఉంటాయి. కొన్నేంటంటే గ్రోత్ ప్లేట్ ఏదైతే ఆ ప్లేట్‌కి తగ్గట్టు ఆ ప్లేట్ ఏదైతే ఇబ్బందవుతదో, దానికి తగ్గ న్యూట్రియంట్స్ అందలేదు. కొన్నిసార్లు ఏంటంటే స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ అనమాట. అంటే ఇప్పుడు అందరూ స్పోర్ట్స్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లలు. అది మంచిది ఫిజికల్ యాక్టివిటీ. కొన్నిసార్లు ఏమవుతదంటే ఎక్సెసివ్ స్ట్రెచింగ్ అనమాట. ఎక్కువ వర్కౌట్లు ఎక్కువ చేయటము, లేకపోతే ఆ మజిల్‌ని ఎక్కువ స్ట్రెయిన్ చేయటము. అలాంటప్పుడు అది ఏమవుతదంటే ఏదైతే మజిల్ ఉంటదో, ఆ మజిల్ ఎక్కడైతే ఆ గ్రోత్ ప్లేట్‌కి ముందు ఎక్కడ అటాచ్ అవుతదో దాని మీద ఎక్సెసివ్ ప్రెషర్ వచ్చి అప్పుడు కూడా నొప్పులొచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మెయిన్‌గా పిల్లల్లో ఇబ్బంది అయినప్పుడు ఏంటంటే మనం ఒక్కసారి కొంచెం చిన్న కాల్షియం ఎలా ఉంది వాళ్ళల్లో, ఎందుకంటే మన బోన్ గ్రోత్‌కి కాల్షియం ఒకటి, విటమిన్ డి3 ఒకటి, ఫాస్ఫేట్ ఒకటి, కొంచెం హార్మోన్స్ ఇవన్నీ కరెక్ట్‌గా బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. అందుకే కొంచెం పిల్లల్లో ఏమన్నా ఇబ్బందులైనప్పుడు నొప్పులైనప్పుడు చిన్న కాల్షియం కొంచెం పాలు ఇవ్వటము, కొంచెం కాల్షియం వాళ్ళకి తగ్గ చిన్న టెస్టులు చేసి వాళ్ళకి తగ్గ రికవరీ ఆ కాల్షియం తగిన మోతాదులో ఆ విటమిన్ డి3 కరెక్ట్ ప్రపోర్షన్స్లో ఉంటే చాలా వరకు పెయిన్స్ అనేది చాలా రిలీఫ్ ఉంటుంది. అలా కాకుండా కొంతమందిలో ఏంటంటే కరెక్ట్గా ఈ డెఫిషియన్సీ ఉన్నప్పుడు రికెట్స్ లాగా వస్తాయి అనమాట. అంటే బోన్లు కొంచెం వంకర్లు పోతాం. అలాంటప్పుడు ఏంటంటే దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర తీసుకెళ్తే చిన్న ఎక్స్రేస్ తీసి ఏదైతే విటమిన్ డెఫిషియన్సీ ఉన్న రికెట్స్కి సంబంధించిన కొన్ని ఎక్స్రే ఫ్యూచర్స్ని బట్టి వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసి అవసరమైతే చిన్న కాల్షియం సిరప్ దాంతోపాటు డి3 ఉండేటట్టు అవి చేసినప్పుడు బోన్ అనేది మళ్ళీ హెల్తీగా ఉంటుంది అనమాట. ఇది టెన్నిస్ ఎల్బో అనేది ఏంటంటే జనరల్గా ఆ పేరు ఎందుకని వచ్చిందంటే టెన్నిస్ ఎల్బో ఎక్కువ టెన్నిస్ ఆడే వాళ్ళల్లో ఏంటంటే మనకేంటంటే ఏదైతే ఫింగర్స్ని మూవ్ చేసే మజిల్ అనేవి ఉంటాయో మన ఫింగర్స్ రిస్ట్ అంతా పైకి మూవ్ చేసే మజిల్ అంతా ఒకటే చోటు నుంచి వస్తుంది అనమాట. దాన్ని లేటరల్ ఎపికాండైల్ అంటారు. అక్కడి నుంచి ఈ మజిల్ అంతా వస్తుంది. సో మీరు ఏమన్నా బరువు లేపాలన్నా చేతిని ఇట్లా పెట్టి లేపలేరు అనమాట. ఆ ఫింగర్ రిస్ట్ ఎక్స్టెండ్ అవ్వాలి, ఫింగర్స్ కూడా ఈ మూమెంట్ అప్పుడే బరువు లేపగలరు. సో అది లేపినప్పుడల్లా ఏంటంటే మూమెంట్ అనేది కరెక్ట్గా ఎక్కడైతే ఈ మజిల్ గ్రూప్ అనేది అంతా ఒకటే చోటు నుంచి అటాచ్ అవుతుంది లేటరల్ ఎపికాండైల్ అని. సో అక్కడ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ వస్తే దాన్ని లేటరల్ ఎపికాండైలైటిస్ లేదంటే నార్మల్ లాంగ్వేజ్లో టెన్నిస్ ఎల్బో అంటారు. ఇప్పుడు ఈ టెన్నిస్ ఎల్బో అనేది ఎవరిలో వస్తుంది? జనరల్గా ఏంటంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువ చేసే వాళ్ళలో ఏంటంటే ఎక్సెసివ్ యాక్టివిటీ అనమాట. కంటిన్యూస్ మోషన్ కంటిన్యూస్గా మూమెంట్ అయ్యి ఆ టెండోన్ అనేది ఏదైతే కండు ఉందో అక్కడ బోన్ దగ్గర పచ్చిగా అయినట్టు అవుతుంది. సో దాన్ని టెన్నిస్ ఎల్బో అంటారు. సో ఇదేంటి యంగ్ పేషెంట్స్లో యాక్టివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళలో వస్తుంది. పెద్దవాళ్ళు వస్తారు, నేను గ్లాస్ని కూడా హోల్డ్ చేయలేకపోతున్నాను, కనీసం పట్టుకోలేకపోతున్నాను అని. అలాంటి వాళ్ళలో ఏంటంటే దీన్ని సాఫ్ట్ టిష్యూ రుమాటిజం అంటారు. అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళలో అండర్లయింగ్ షుగర్ కానీ థైరాయిడ్ కానీ కంట్రోల్లో లేకుండా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఆ మాలిక్యూల్స్ అనేది అక్కడ డిపాజిట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ లాగా వస్తుంది. సో ఏంటంటే పెద్దవాళ్ళల్లో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం షుగర్ ఒకటి థైరాయిడ్ ఒకటి కంట్రోల్లో పెట్టుకునేటట్టు చూస్తామన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఆ టెన్నిస్ ఎల్బో వెళ్ళాలంటే ఏంటంటే ఫస్ట్ దీనికి పార్ట్కి రెస్ట్ ఇవ్వాలి. సో మనకేంటంటే టెన్నిస్ ఎల్బో స్ప్లింట్ ఉంటుంది, కొంచెం ఎక్కువ బరువులు లేపద్దు అంటాం, ఎక్సెసివ్ మోషన్ ఈ ప్రొనేషన్ సుప్రేషన్ అంటాం, ఈ మూమెంట్ని తగ్గించమని చెప్తాము, చిన్న స్ప్లింట్ ఇస్తాము. అదే పెద్దవాళ్ళల్లో లేదంటే సివియర్గా ఉంది అనుకోండి, ఏదైతే ఎక్కడైతే పెయిన్ బాగా సివియర్గా ఉందో అక్కడ ఏం చేస్తామంటే చిన్న ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. ఆ ఇంజెక్షన్తో కూడా రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. లేదు అప్పటికీ అవ్వలేదైతే ఏదైతే టెండోన్ అనేది ఏదైతే ఆ మజిల్ కండ ఎక్కడైతే స్ట్రెచ్ అవుతుందో దాన్ని కొంచెం రిలీజ్ చేస్తామన్నమాట. సో టెన్నిస్ ఎల్బో అనేది ఫస్ట్ ఫిజియోథెరపీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ కొంచెం యాక్టివిటీ మోడిఫికేషన్స్తో తగ్గుతుంది. కొంతమందిలో షుగర్ థైరాయిడ్ కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా ఇది కూడా కంట్రోల్ అవుతుంది. కొంతమందిలో మాత్రం మేము ఇంటర్వ్యూన్ అయ్యి కొంచెం ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. కొంతమందిలో ఏంటంటే కొంచెం రిలీజ్ చేయాల్సి వస్తుంది, సర్జరీ రిలీజ్ చేయాల్సి వస్తుంది.